బ్రిటిష్ పాలనకి చట్టాలు ఉండేవి. సైన్యం ఉండేది. జైలు ఉండేవి. కానీ ఒక్క మనిషిని ఆపలేకపోయారు. అతడు సైనికుడు కాదు. యుద్ధం నేర్చుకున్నవాడు కాదు. కానీ భయాన్ని నేర్చుకోనివాడు. అతడొక వ్యక్తి కాదు. అతడు తిరుగుబాటే. ఆ తిరుగుబాటు పేరు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ కాలంలో అడవులు ప్రభుత్వానికి చెందేవి. అడవుల్లో పుట్టిన వాళ్ళకే అడవుల్లోకి వెళ్ళే హక్కు లేదు. చెట్టు కొట్టినా నేరం, వేటాడినా నేరం, బతకడమే నేరం. గిరిజనులు మాట్లాడలేరు, ఎదురు తిరగలేరు. ఎందుకంటే ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో అన్న భయం. అలాంటి అడవుల్లోకి ఒక యువకుడు వచ్చాడు. అతని చేతిలో ఆయుధం లేదు, కిరీటం లేదు, సైన్యం లేదు. ఉన్నది ఒక చూపు, ఉన్నది ఒక మాట. అతడు అడవిని జయించడానికి రాలేదు. అడవిని వినడానికి వచ్చాడు. గిరిజనుల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ మాటలు విన్నాడు. వాళ్ళ బాధ అర్థం చేసుకున్నాడు. ఆ నిశ్శబ్దం వెనక ఎంతో భయముందని అతనికి అర్థమైంది. అల్లూరి అరవలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. కానీ ఒక మాట చెప్పాడు. ఈ అడవి మీదే, ఈ జీవితం మీదే. ఆ మాట అడవుల్లో తిరుగుతుంది. ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా, నిశ్శబ్దంగా కదిలింది. భయంగా కదిలింది. మొదట ప్రశ్న వచ్చింది. తర్వాత ధైర్యం వచ్చింది. తర్వాత తిరుగుబాటు వచ్చింది. అది బయట నుంచి వచ్చిన యుద్ధం కాదు. అది లోపల పుట్టిన ఆవేశం. అడవుల్లో కాల్పులు జరిగాయి, పోరాటాలు జరిగాయి. కానీ ఇది కేవలం తుపాకీల కథ కాదు. ఇది తల వంచి బతికిన వాళ్ళు తల ఎత్తి నిలబడిన కథ. అల్లూరి ఎక్కువ కాలం జీవించలేదు. కానీ ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోలేదు. అడవుల్లో నడిచిన ఆ పేరు ఈరోజు ఆకాశంలో వినిపిస్తుంది. ఇటీవలే భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఈరోజు ఆయన పేరుతో ప్రపంచానికి ప్రయాణం మొదలు పెడుతున్నారు. అది కేవలం పేరు కాదు, అది ఒక గుర్తింపు. అల్లూరి రాకముందు అడవుల్లో నిశ్శబ్దం ఉండేది. అది శాంతి కాదు, అది భయం.